హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనము పీతాంబరి పౌడర్ అనేది షాప్లో కొంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. దానికోసమని ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ వచ్చేసి సర్ఫ్ పౌడరు, ఒక హాఫ్ కప్ వచ్చేసి మనము నార్మల్ సాల్ట్ అండి, ఇంకా ఒక హాఫ్ కప్ వచ్చేసి బేకింగ్ సోడా, వంట సోడా అండి. ఇందులోకి మనము నిమ్మప్పు అండి, నిమ్మప్పు అంటే చూడండి ఇలా క్రిస్టల్లా ఉంటుంది. ఇది ఒక హాఫ్ కప్పు నిమ్మప్పు వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం బాగా మిక్సీ పట్టేసుకుంటే పీతాంబరి పౌడర్ రెడీ అయిపోయినట్టేనండి. పీతాంబరి పౌడర్ కలర్ రెడ్ కలర్లో ఉంటుంది కదా, దానికోసమని మన దగ్గర ఇంట్లో ఫుడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నాం అనుకోండి, షాప్లో కొనే పీతాంబరి పౌడర్ లాగానే ఉంటుంది. మన దగ్గర ఫుడ్ కలర్ లేదు కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది వేసుకున్నాను, అందుకనే ఈ కలర్లో ఉంది పీతాంబరి పౌడర్ అనేది. ఇలా ఒకసారి రెడీ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఈ పౌడర్ అనేది మనకు చాలా రోజులు వచ్చేస్తుందండి. ఇప్పుడైతే కొంచెం పౌడర్ అనేది ఒక ప్లేట్లోకి తీసుకొని కొన్ని సామాన్ అనేది తోముకుందాం. ఈ పౌడర్తో రాగి, ఇత్తడి, స్టీల్ సామాను ఏవైనా కూడా చాలా తెల్లగా మెరుస్తాయండి. తోమాక మరుసటి రోజే నల్లగా అయిపోవు, ఒక చాలా రోజుల వరకు ఇవి మెరుస్తూనే ఉంటాయి ఈ సామాన్ అనేవి. చూడండి, ఇత్తడి చెంబు అనేది చాలా నల్లగా ఉంది, చాలా రోజుల నుంచి తోమలేనిదండి, చాలా మురికి పట్టేసి ఉంది. ఇప్పుడు ఇది తోముదాం. ఒక స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్తో ఇలా మనం లైట్గా ఎక్కువగా పట్టి రుద్దాల్సిన పని లేదండి, చాలా ఈజీగా తెల్లగా వచ్చేస్తాయండి లైట్గా తోమినా కూడా. చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, అందరూ కూడా సెల్ఫ్ల మీద సామాన్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద బిందులు, పెద్ద పెద్ద బకెట్లు, అలాంటి ఇత్తడివన్నీ పైన స్టోర్ చేస్తూ ఉంటాం కదా, అవి మనము ఇలాంటి పండగలప్పుడు తీసి తోముతూ ఉంటాం కదా. ఈ పౌడర్ అనేది రెడీ చేసుకొని తోముకున్నాం అనుకోండి, ఇవి చాలా రోజుల వరకు మెరుస్తూ ఉంటాయండి. బల్ల మీద సామాన్ నల్లగా అవ్వవు తొందరగా. చూడండి, ఇప్పుడు పూజ సామాన్లు అయితే చాలా నల్లగా ఉన్నాయండి. ఇవి చాలా రోజుల నుంచి తోమలేని పూజ సామాన్లు. ఇది రాగి చెంబు అయితే నాకు చాలా నల్లగా ఉంది కదా. చూడండి, ఈ పీతాంబరి పౌడర్తో ఇలా తోమగానే చాలా తెల్లగా మెరుస్తుంది, కొత్త వాటిలాగా మెరుస్తాయండి, చాలా షైనింగ్గా ఉంటాయి. మనం ఇలా ఎక్కువగా రుద్దాల్సిన పనే లేదు, లైట్గా ఇలా తోమితే చాలండి, చాలా బాగా మెరుస్తాయి సామాన్ అనేవి. ఈ పీతాంబరి పౌడర్ అనేది మనం షాప్లో కొంటే ఎక్కువ రోజులు అనేది రాదు, కొంచెం పౌడర్ ఇస్తారు, ఎక్కువ కాస్ట్ కూడా. అలా కాకుండా మనకి ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా పీతాంబరి పౌడర్ అనేది రెడీ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా మెరుస్తుందో. ఇందులోకి సర్ఫ్ కూడా వేయటం వల్ల జిడ్డు అనేది కూడా వదిలేస్తుందండి. మనం సర్ఫ్ వేస్తాం కదా, సర్ఫ్ వేయడం వల్ల ఆయిల్ జిడ్లా ఉండే ప్లేట్లు కూడా తెల్లగా వచ్చేస్తాయండి. చూడండి, ఈ ఇత్తడి ప్లేట్ అయితే ఎంత నల్లగా ఉందో, ఈ రాగి ప్లేటు చాలా నల్లగా ఉంది, బాగా మురికి పట్టేసి ఉంది. ఈ స్క్రబ్బర్తో మనం లైట్గా ఇలా అద్దితే చాలండి, చాలా తెల్లగా వచ్చేస్తుంది, ఎక్కువ పట్టి రుద్దాల్సిన పనే లేదు. మన వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ఈ పౌడర్ రెడీ చేసుకొని తోమి చూడండి ఎలా పనిచేస్తుందో. మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మా వీడియోస్ని సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో. సామాన్ అనేవి మీరే నమ్మలేరు, అంత బాగుంటాయండి. ఇవి కూడా ఈ పూజ సామాన్లు కూడా మనము కొన్ని వాటితో తోమితే మరుసటి రోజుకే నల్లగా అయిపోతాయి. అలా కాకుండా ఈ పీతాంబరి పౌడర్తో తోముకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు ఇలా మెరుస్తూనే ఉంటాయి, అస్సలు నల్లబడవండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.